ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని చూస్తే గురుడు అష్టమంలో, శని ద్వితీయంలో ఉన్నారు కాబట్టి చక్కనైనటువంటి ఫలితాలే లభిస్తూ ఉంటాయి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి రుణబాధ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇబ్బంది మాత్రం కలగదు. హస్తా నక్షత్రం వాళ్ళకి శుభ సంకేతాలు తమంత తామే వరించి వస్తాయి. చిత్తా నక్షత్రం వాళ్ళు కొత్త వ్యాపార ప్రారంభపు ఆలోచనల్ని సరైనటువంటి రీతిలో చేస్తారు. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి చక్కనైనటువంటి ఫలితాలే లభిస్తాయి. దైవపరంగా అయితే నవగ్రహ స్తోత్రాన్ని చేసుకోవడం మంచిది. దానపరంగా అయితే గో ప్రదక్షిణాన్ని చేస్తూ ఆవులకి మేతని పెట్టడం మంచిది. ఈ వారం ఈ రాశివారు తమకు ఏ రుణాలు ఉన్నాయో చూసుకుని వాటిని ఒక ప్రణాళిక ప్రకారం తీర్చివేయడం ప్రారంభించడం మంచిది.